నూతన సంవత్సరంలో ప్రతిరోజు మీరు దేవుని పనిలో ఉండండి. అది ముఖ్యం. వచ్చే సంవత్సరం 31 నైట్కి ఎవరు ఉండకుండా పోతారో తెలియదు. మానవ జీవితం క్షణకాలం ఉండేది. ఈ మాత్రం దానికి మనుషులు గర్వాలు, అహంకారాలు, బూతులు, నిందలు, కష్టాలు, బాధలు ఎన్నెన్నో అనుభవిస్తారు, ఎన్నెన్నో చేస్తుంటారు. భూమి మీద ఉన్నంత కాలం నమ్మకంగా ఉండండి, దేవునికి నమ్మకంగా ఉండండి. ఎప్పుడైనా మనం మాయమైపోతాం. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మీతో, ప్రతిరోజు మీరు దేవుని పనిలో ఉండండి. అది ముఖ్యం. ఎందుకంటే మనం వెళ్లే కాలం ఏ క్షణానైనా సంభవించవచ్చు, ఎలాగైనా సంభవించవచ్చు. దేవుని పనిలోనైనా సంభవించవచ్చు, మీ స్వకార్యాలకు వెళ్ళినా సంభవించవచ్చు. అందుకే అంటున్నాను, అనవసర ప్రయాణాలు పెట్టుకోకండి, అనవసరంగా తిరగడం చేయకండి. వీలైనంత వరకు మీ ఇండ్లలోనే ఉండి దేవుని గూర్చి పాడండి, ప్రార్థించండి, చదవండి. బాహ్య ప్రపంచంలోకి వెళ్తే మనసు చెడిపోయేవే తప్ప మనసును బాగు చేసేవేవి కనబడవు.